సార్ ఇప్పుడు కమింగ్ టు నరేంద్ర మోడీ గారు రిగార్డింగ్ ద వే హీ ఈస్ బీయింగ్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్, అంటే రామ్ మందిర్ నుంచి కానీ మెనీ థింగ్స్. సో అంత పవర్ఫుల్ పొలిటీషియన్ మన ఇండియాకు ఉండడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ మనకి. మీకు బాగా అంటే సాటిస్ఫైయింగ్ అనిపించిన, మీరు నాతో షేర్ చేసుకున్న పర్సనల్గా 5-6 ఉన్నాయి మోడీ గారు చేసిన బెటర్మెంట్స్. మీకు బాగా నచ్చింది ఏంటి? వాట్ వాస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ వెన్ మోడీ గారు స్టెప్డ్ ఇన్ టు దిస్ థింగ్? ఇంకా జస్ట్ ఆయన స్టార్ట్ చేశారు అంతే, ఇంకా పూర్తిగా ఏమి అవ్వలేదు. స్టార్ట్ చేశారు కానీ ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడో జరగాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు గురించి పాత దాని నుంచి మాట్లాడుకుంటే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు జనాలకి ఏం అర్థం కాదు. మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో అంత బోగస్ అనమాట. మనం చదువుకునే విద్య బోగస్, అంత పనికిరాని చదువులు చదివాం, పనికిరాని ఉద్యోగాలే చేస్తున్నాం ఇప్పటివరకు జరిగింది అదే. ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు ట్రై చేశాడు ఆయన, ఆ మార్పు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చే ముందు 1932లో ఇండియాలోని వన్ ఆఫ్ ది పార్ట్ అయిన బర్మాని బ్రిటిషర్స్ సపరేట్ కంట్రీగా అనౌన్స్ చేశారు. తర్వాత 47లోనే మనకి ఫ్రీడమ్ ఇచ్చే ఒక్కరోజు ముందు ఇండియా నుంచి పాకిస్తాన్ని వేరు చేశారు. అప్పుడులో ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పుడైతే సపరేట్ అయ్యిందో ఆటోమేటిక్గా అటుపక్క ఉన్న కంట్రీస్ అన్నీ ఇండియా నుంచి సపరేట్ అయిపోయాయి. మీకు వరల్డ్లో ఎక్కడైనా స్థాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, స్థాన్ అనే పేరున్న ప్రతిదీ ఇండియాలోనే పార్ట్ అవన్నీ. ఎప్పుడైతే పాకిస్తాన్ అనేది అలా వచ్చి అడ్డిందో అటుపక్క ఉన్న స్థానాలన్నీ కూడా ఇండియాలో ఆటోమేటిక్ వేరే అయిపోయి. అదే బ్రిటిషర్స్ చెప్తారు కదా, మన టెక్నాలజీ కానీ మన ఆన్సెటర్స్ కానీ అన్నీ రాబరీ లూట్ చేసుకుని వెళ్ళిపోయారు బ్రిటిషర్స్, ఎవ్రీథింగ్. కానీ మన నాలెడ్జ్ని ఇప్పటికీ వాళ్ళు లూట్ చేయలేకపోయారు. మన నాలెడ్జ్ అంతా ఎక్కడ ఉందంటే మన హిస్టారికల్ టెంపుల్స్ అన్నిటికీ వెళ్తే ఆ టెంపుల్స్లో ఉంటుంది అన్న మన నాలెడ్జ్ అంతా కూడా. బట్ ఇప్పుడు అదంతా ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్తాను. ఒక యూట్యూబర్ ఉన్నాడు ప్రవీణ్ మోహన్ అని, వీలైతే ఆయన ఫాలో చేయాలి. ఆయన ఫాలో ఎవ్రీథింగ్ అనమాట. ఈవెన్ వాల్మీకి రామాయణంలో రాముడి బాణం ఎందుకంత పవర్ఫుల్ అనడానికి కూడా ప్రూఫ్ శిల్పాలు చెక్కి ఒక టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది తమిళనాడు. అండ్ అందరం మనం చూస్తాం మామూలు బాణమే కదా అని, అంటే బాణంకి వీల్స్ ఉంటాయి, బేరింగ్ వీల్స్లో ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఆ టెక్నాలజీ వాడుతున్నారు ఫారినర్స్. మీరు చూస్తే ఆర్చరీకి ఏదైనా కొట్టేటప్పుడు వీల్స్ ఉండే హెవీ ఫోర్స్, ఆ వీల్స్ అనేవి రాముడి బాణంకి అప్పుడే ఉండేవి. అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను. ఓకే, ప్రవీణ్ మోహన్ అని ఆయన, వీలైతే ఆయన ఫాలో అవ్వండి. ఓకే, ఆల్మోస్ట్ మన హిస్టరీ అంతా ఆల్మోస్ట్ డీకోడ్ చేస్తాడు, ఆల్మోస్ట్ 90% వరకు డీకోడ్ చేస్తాడు ఆయన. మన టెంపుల్స్ అన్నీ, నాట్ ఓన్లీ ఇండియన్, బాలి అక్కడెక్కడ ఉన్న ఫారెన్లో ఉన్న టెంపుల్స్ కూడా, ఇండియన్ టెంపుల్స్ అన్నీ కూడా మొత్తం డీకోడ్ చేసి ఆ వాస్తు శాస్త్రం కానీ ఇవి కానీ ఎలా ఉండే ఒకప్పుడు ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అవన్నీ ఎవ్రీథింగ్. మీరు విన్న టెంపుల్స్లో మోస్ట్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించిన, ఆఫ్కోర్స్ వండర్స్లో ఉంటాయి కొన్ని టెంపుల్స్, మీకు అనిపించింది ఏంటి? అంటే మీరు చూసింది కానీ వెళ్ళలేదు కానీ టీవీలో చూసినాడు. వెళ్ళినాట్లోనే శ్రీముఖలింగం టెంపుల్ ఒకటి శ్రీకాకుళం దగ్గర ఉంటుంది. శ్రీకాకుళం లోపల శ్రీముఖలింగం టెంపుల్. ఏంటి సార్ అక్కడ ప్రత్యేకత ఏంటి? అది అందులో ఒక విష్ణుమూర్తి చేతిలో ఒక డివైజ్ ఉంటుంది, ఒక గేర్ వీల్లో ఉండే ఒక డివైజ్ ఉంటుంది. అంటే మేబీ అది ఇంకా ఫ్యూచర్లో రావచ్చేమో టెక్నాలజీ, మనకు తెలియదు. అది మన టెక్నాలజీ అంతా ఇది లైట్గా తీసుకుంటారు అన్నీ. మన దేవుళ్ళ చేతుల్లో ఉండే వెపన్స్ కానీ ఇవన్నీ వీటి తాలూకు నెరేషన్ అంతా అతను బాగా చెప్తాడు నాకన్నా. ప్రవీణ్ మోహన్ అనే యూట్యూబర్ ఉన్నాడు. ఓకే, వాడిని ఎన్నిసార్లు మన ఇండియన్స్ కన్నా ఎక్కువ ఫారినర్స్ ఫాలో అవుతారు. బట్ తన్ని కూడా చాలా చోట్ల ఆపారు నెంబర్ ఆఫ్ టైమ్స్, లీగల్ నోటీసులు ఇచ్చారు. మంచిది అయినా కూడా ఎందుకు ఆపారు తెలియట్లేదు. వాళ్ళే యూట్యూబ్ అంతా అటు నుంచి వాళ్ళది, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ వాళ్ళే కదా. సామాజిక మాధ్యమాలన్నీ కూడా యూరోపియన్ గ్రిప్లో ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు. ఫస్ట్ పాయింట్, ఈ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఫండింగ్ అంతా అక్కడి నుంచే. ఇక్కడ మతాలు మారుతున్నాయంటే ఫండింగ్ అంతా అక్కడి నుంచి. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మోడీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే చాలా మటుకు అన్నీ కట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన.
మోడీ వచ్చిన దగ్గర నుంచి ఒక్క బాంబు పేలుడు ఏమైనా ఉందా ఇండియాలోనే? లేదు. ఇదే హైదరాబాద్లో ఎన్నిసార్లు బాంబు పేలాయి? ఇదే హైదరాబాద్, ఇప్పుడు ఇదే హైదరాబాద్లో కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎన్ని బాంబులు పేలాయి? దీని గురించి ఎవడు మాట్లాడు. మళ్ళీ నెక్స్ట్ ఆయన దించేసి ఇంకెవరు పెడతారు, అప్పుడు బాంబులు వస్తాయి కదా, అప్పుడు కావాలంటారు మళ్ళీ జనాలు. సో అంటే ఏదో యుగానికి ఒక్కడు ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా కొన్ని, ముందు మంచి వచ్చేటప్పుడు అది చెడులా కనిపిస్తుంది, అది చెడులా కనిపిస్తుంది, అందుకని తీసుకోరు, టైం పడుతుంది. మంచి అయితే కూడా ఫాస్ట్గా రాదు, చెడు ఉన్నంత స్పీడ్ మంచిగా ఉండదు.